ఆదరించినప్పుడు ఆయన నిలబెట్టుకోలేదు, 11 సీట్లకు పడిపోయినాడు. అందువల్ల అటు పోతే ఆమెకు నష్టం జరుగుతుంది. మా బిడ్డకు నష్టం జరిగితే మేమందరూ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ ఉంది, అందులోనే చేరమని, ఇండివిజువల్ గా ఉండి సేవ చేయమని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి తిట్టలేదు, మాట్లాడలేదు. మేము వైసీపీకి ఎంతో సపోర్ట్ చేసి గెలిపించుకున్న వాళ్ళం. మేము 101 సీట్లు ఇస్తే దాన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పాలు అయిపోయి ఎంత కష్టపడుతున్నారో అది చెప్పాను అంతే. రైట్ గోపాలకృష్ణ గారు, నన్ను బ్యాడ్ గా మాట్లాడితే ఏమైందంటే గోపాలకృష్ణ గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ధన్యవాదాలు గోపాలకృష్ణ గారు. ఎస్ లక్ష్మణ్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మణ్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మణాచారు సార్ చెప్పండి. మళ్ళీ చెప్తున్నా సార్, మహానేత, ఒక లెజెండరీ పర్సన్ వంగమేట రంగా గారి పేరు, ఆయన పేరు సార్ నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. నేను ద గ్రేట్ ప్రాణ వంగమేట మోహన్ రంగా గారికి చాలా నాకు ఆయన గురించి తెలియకపోవచ్చు, ఆయన నేను చూడకపోవచ్చు. ఆయన చేసిన మంచి నేను విజయవాడలో చాలా నేను విన్నాను. విజయవాడలో 18 సంవత్సరాలుగా వంగమేట మోహన్ రంగా గారి గురించి చాలా చోట్ల నేను విన్నాను. మీరు ఆయన మంచి విన్నానంటున్నారు. రాధా గారి మీద నెగిటివ్ ఉందన్నారు. రాధా గారి మీద నెగిటివ్ ఉందంటున్నారు. రాధా గారు గెలవరు అంటున్నారు. మీరు ఎందుకు మోహన్ రంగా గారి మీద ఉన్న పాజిటివ్ ఏంటి? ఇప్పుడు దాని మీద మరి రాధాకృష్ణ గారిలో కనబడింది, రాధాకృష్ణ గారిలో కనబడింది మీకు, ఈవిడ ఏం కనబడింది? ఏ ఉద్దేశంతో ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? సార్ నేను ఇక్కడ అనేది ఏంటంటే, రాధా గారు సౌమ్యుడు, రాధా గారు ఆయన ఆలోచన, రాధా గారు చాలా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా, నేను మంచి వ్యక్తి కాదనట్లా. కానీ లోకల్ గా కొన్ని ఈక్వేషన్స్ రాధా గారికి గెలవడానికి అని ఆయన గెలవనివ్వరు. ఇది మాకు మీరు గుర్తు పెట్టుకోండి. ఎందుకంటానంటే ఆ రకంగా కొన్ని శక్తులు అక్కడ పనిచేస్తే ఖచ్చితంగా ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ వాడించడానికి కొన్ని శక్తులు, వాళ్ళ సామాజిక వర్గం అవ్వచ్చు, బయట సామాజిక వర్గం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరినైనా గెలిపిస్తారు. కానీ రాధా గారిని గెలిపించడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఇది ఇంటర్నల్ గా నడుస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఇది అనేదేనండి సార్. లక్ష్మణ గారు, ఆశా కిరణ్ గారు ఆవిడ ఇష్టం సార్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆవిడ జనసేన పార్టీలోకి వెళ్ళి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి నేనున్నాను, కాపులందరికీ పవన్ కళ్యాణ్ గారితో పాటుగా నేను కూడా నడుస్తానని వెళ్ళి తప్పులేదు. మేము దానికి తప్పనట్లా. లేదా టీడీపీలోకి వెళ్ళి ఆయన ఎలాగో రాధా గారు ఉన్నారు, రాధా గారితో పాటుగా ఈవిడ కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తారంత తప్పలేదు. మా పార్టీలకు వచ్చిన మీరు తప్పుపట్టం. కానీ ఆవిడ వ్యక్తిగతం ఏదైతే ఉందో, ఆవిడ రాధారంగ మిత్రుల నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. కొంతవరకు తెలియండి. ఎలక్షన్ చాలా టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాల ఎలక్షన్లు ఉన్నాయి. ఈ లోపు ఆవిడ పనితీరేంటి, ఆవిడ ఎంతవరకు పోరాటం చేయగలదు, ఏంటి, ఆవిడ స్టెబిలిటీ ఏంటి, అవన్నీ తెలిస్తే మనకి. లక్ష్మణ్ గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి, సమయం అయిపోయింది, కంక్లూడ్ చేయండి మీరు. సార్ నేను ఒకటే చెప్తాను సార్, ఖచ్చితంగా కాపుల్లో ఒక నాయకత్వాన్ని పెంపొందించడానికి ఆశా కిరణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి మీద మరి కాపుల్లో ఒక నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళు 3 సార్లు పొత్తులు అంటున్నారు కాబట్టి కొంత నైవేశం అనేది కాపు సమాజ వర్గంలో వచ్చింది. ఎందుకని ఈ మధ్యలో ఆశా కిరణ్ గారు ఏమన్నారంటామా, నేను ఉన్నాను, కాపులకి 5% రిజర్వేషన్ అన్నా నేను పోరాటం చేస్తాను. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు గతంలో పోరాటం చేశారు. వాళ్ళందరితో కూడా నేను కూడా ముందడుగు చేస్తానని ఆలోచనతో ఆవిడ వచ్చింది. ఆహ్వానితం తప్ప ఉందండి. ఒక ఆడపిల్ల వచ్చి నేను రాజకీయంలో క్రియాశీలకంగా అన్నప్పుడు మనము ముందతనగా స్వీకరించాలి. కానీ మీరు జగన్ గారికి సపోర్ట్ చేస్తే అదాపాతలో వెళ్ళిపోతారు, జగన్ గారి పార్టీలోకి వెళ్తే మీరు ఎందుకు పనికిరాగలిపోతారని మన సహపదార్థాల పట్ల మనం ఆవిడని తప్పు చేసి మాట్లాడడం తప్పు కదా. రైట్ లక్ష్మణ్ గారు ఎస్ కంక్లూడ్ చేయండి. అక్షర సత్య గారు మీరు కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది సార్. మనం డిబేట్ లో ఎవరు మాట్లాడినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, లక్ష్మణ్ రావు గారు అని అంటామంటే లేకపోతే పోటుగాళ్ళు గొట్టంగాళ్ళు కాదని కాదు. రెస్పెక్ట్, సంస్కారం. అది ఎవడైనా మాట్లాడితే గొట్టంగాడు అంటే మీకు అనుకూలంగా మాట్లాడితే మంచోడిని, కాకపోతే గొట్టంగాడు అనే మూర్ఖ సంస్కృతికి లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ గారు మ్యూట్ అవుతారు, మీరు ఆగండి. ఇప్పుడు వరకు మీరు మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడలేదు కదా. లక్ష్మణ్ రావు
మరి కాపులు గురించి డిసైడ్ చేయటం నువ్వే మిస్టర్ అఖిల్ సత్యం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వస్తే ఒక్కొక్కరికి ఎవడాడు కాపులు గురించి డిసైడ్ చేయడం అతనెవడు వైసీపీ సంబంధించిన కాపులు తేల్చుకుంటారు ఇతను కాపా లేదా జగన్మోహన్ రెడ్డి లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు. ఒక్క నిమిషం. అక్షర్ సత్యం గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మ్యూట్ అవుతారు మీకు. అక్షర్ సత్యం గారు టాపిక్ మీద మీరు కంక్లూడ్ చేయండి. మ్యూట్ చేయండి కొంచెం. లక్ష్మణరావు గారు డిబేట్ ముందుకు వెళ్ళాలి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మ్యూట్ అవుతారు మీరు. ఒక్క నిమిషం ఆగండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు కాపులకి ఎవరు కావాలని కాపులు చేర్చుకుంటారు. లక్ష్మణరావుకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, వైసీపీకి సంబంధం లేదు, జనసేనకి సంబంధం లేదు. రాజకీయ పార్టీలు వేరు, కులాలు వేరు. రెండోది ఇప్పుడు ఆశా కిరణ్ గారిలో ఒక టైగర్ కనిపిస్తుంది, ఒక సింహం కనిపిస్తుంది, పులి కనిపిస్తుంది అంటున్నారు కదా. తర్వాత రంగా గారు అంటే అభిమానం అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేయమనంటే మనం అందరూ పనిచేస్తాం, మేమంతా పనిచేస్తాం. లేదు చేయడు. వెనకాల దొడ్లో కూర్చొని పెరట్ల దోషులు కట్టుకుని కూర్చోవాలి. వీళ్ళు మాత్రం చేయరు. చంద్రబాబు నాయుడు మాత్రం వీళ్ళకి సీఎం ఇచ్చేయాలి. 2004 నుంచి 2011 వరకు రాజశేఖర రెడ్డి గారు రెడ్డి ప్రభుత్వాలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ లోనే ఉన్నాడు. మరి ఎమ్మెల్సీలు అప్పుడే స్టార్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వచ్చా ఎందుకు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి? వాడుకోవడానికి కావాలి. 2004 కాపులకి రిజర్వేషన్ ఇస్తానని వాగ్దానం చేశాడు రాజశేఖర రెడ్డి. ఎందుకు ఇవ్వలే? రాజశేఖర రెడ్డి మోసం చేయలేదా కాపుల్ని? రాజశేఖర రెడ్డి ముద్రగడ పద్మనాభం మోసం చేయలేదా? 2014 జగన్మోహన్ రెడ్డి నెగ్గాడు. మరి ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి ఇవ్వచ్చుగా. ఇవ్వో, వాడుకోవడానికి కాపులు కావాలి. ఇప్పుడు అడగండి. మళ్ళీ పెద్ద పోటీ తీసేవాళ్ళు ఎందుకు